కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న ఆత్మీయ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ప్రసారంలో మీరు వినబోయే కథ చేనేత మగ్గం. రచన శ్రీ ఎస్ నాగేంద్రనాథరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పాల ప్యాకెట్ తీసుకుని ఇంట్లోకి అడుగుపెడుతున్న రాంబాబుకు ఇంట్లో నుండి మాటలు బిగ్గరగా వినిపించసాగాయి. అతని భార్య సుగుణ, కొడుకు కేశవ ఇద్దరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నగా అరుచుకుంటున్నారు. స్కూల్ టైం అవుతాందిరా, జల్ది తయారుగా అన్నది తల్లి సుగుణ. టైం అయితే ఏంది, నేను స్కూలుకు పోతలేను అన్నాడు కొడుకు కేశవ్. స్కూలుకు పోవా? పోను. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినాదిరా. నీ తోట వాళ్ళంతా బడికిపోయి చదువుకుంటా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని గాడిదలు కాస్తావురా. మన ఇంట్లో గాడిదలు ఏడున్నాయి, నాయనతోని పనికిపోతావా? గదేం ఆలోచనరా? నీ మతికే పుట్టిందా లేక ఇంకెవరన్నా చెప్పిండ్రా? నాకెవ్వరు చెప్పేది లేదు. నాకు స్కూల్ చదువు నచ్చలే. నాయనతోని పోయి పని నేర్చుకుంటా. పని నేర్చుకుందుకు ముందు ముందు బతుకు చాలా ఉన్నది. ఇప్పుడు బడికి పోవాల్సిందే తల్లి ఖండితంగా చెప్పింది. కేశవ గట్టిగా అరిచాడు. నేను పోనని చెప్పినా కదా, సమజైతే లేదా? నాకు అస్సలు ఇష్టం లేదు. నాకేదిరి చెప్తావు యాదవ నా కొడక? నువ్వు బడికి పోయి చదువుకోవాల్సిందే, లేకపోతే సంపి బొంద పెడతా. కోపం వచ్చిన సుగుణ కొడుకుని ఎడాపెడా కొట్టింది. అమ్మా కొట్టకే అరుస్తున్నాడు కేశవ. మరి పోతావా? బడికి పోతావా లేదా చెప్పు. పోను, నాకు ఆ చదువులొద్దు. గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న రాంబాబుకు తాను కలుగు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది. ఆగాగు సుగుణ, వాడిని వదిలేయి. సుగుణ తన దృష్టి రాంబాబు వైపు మళ్లించింది. ఏందయ్యా వదిలేది? వాడు బడికి పోయి చదువుకోడట, విన్నవా? చదువు అనేది ఇష్టంగా చదువుకుంటేనే వస్తుంది, బలవంతంగా ఎక్కిస్తే రాదు. వాడు కూడా పెద్దవాడు అవుతాడు కదా, వాడే తెలుసుకుంటాడు మంచేదో చెడేదో. చదువుకోకపోతే వాడు ఎట్ట బతుకుతాడయ్యా అన్నది సుగుణ బాధగా. నేను తాపి మేస్త్రి పని చేస్తా కదా, మనం బతుకుతున్నావా లేదా? కాలమే వాడికి ఏదో ఒక దారి చూపెడుతుంది. సుగుణ రాంబాబుతో వాదనకు దిగలేదు. ఆమెది వాదించే మనస్తత్వం కూడా కాదు. ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తాడని అందరి తల్లుల్లాగే ఆశపడ్డది. కానీ ఇంకా లాగితే పరిస్థితి చేజారిపోతుందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఏమీ మాట్లాడలేదు. రాంబాబు తాత దుర్గయ్య చీరల నేతగాడు. అతడు చేసే చీరలకు చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంచి పేరుండేది. అతను ఎంత నిపుణుడైన మగ్గం నేతగాడైనా కాలం అంటూ ఒకటి ఉంటుంది కదా. అది చేనేత కార్మికుల పాలిటి శాపంగా మారింది. నేత వస్త్రాలకు మార్కెట్ కరువై చేనేత కార్మికులు ఆకలికి అల్లాడిపోయారు. ఆ దయనీయ పరిస్థితులలో దుర్గయ్య కూడా నేత పని మానేసి కూలి పనికి వెళ్ళక తప్పలేదు. దుర్గయ్య కొడుకు అప్పయ్యకు బడికి పోయి చదువుకునే అవకాశం లభించలేదు. ఆ ఊర్లోనే స్కూల్లో ఉన్నంత వరకు చదువుకున్నాడు. చుట్టుపక్కల ఊళ్ళలో కూలి పనికి వెళ్ళేవాడు. అలా పనికి వెళుతూ ఒక తాపి మేస్త్రి దగ్గర కూలి పనికి కుదిరాడు. ఆ మేస్త్రి కూడా ఎక్కడ పని ఉన్నా అప్పయ్యను తీసుకెళ్లేవాడు. అప్పయ్య కూడా క్రమంగా తాపి పనిలో మెళకువలు నేర్చుకుని కూలి పని నుండి మేస్త్రి పనికి మారాడు. అప్పయ్యకు తన కొడుకు రాంబాబును ఎలాగైనా చదివించాలని కోరికగా ఉండేది. రాంబాబుతో కూడా ఆ మాట చెబుతూ ఉండేవాడు. ఎట్టగైనా నువ్వు పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే మన కష్టాలు తీరిపోతాయి రాంబాబు అనేవాడు. కానీ ఒక ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోయింది. చాలామంది మేస్త్రీలు కూలీలు దాని కింద నలిగిపోయారు. అప్పయ్య కూడా 2 కాళ్ళు విరిగిపోయి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇల్లు గడవని పరిస్థితిలో రాంబాబు కూడా తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన తాపి తూకం చేతబట్టి మేస్త్రిగా మారాడు. పట్టణాలలో ఇళ్ల నిర్మాణం పనులు ఊపందుకుంటున్న తరుణంలో మేస్త్రి పని వెతుక్కుంటూ కుటుంబంతో సహా పట్టణం చేరుకున్నాడు రాంబాబు. ఎలాగైనా తన కొడుకు కేశవను బాగా చదివించాలని అనుకున్నాడు. కానీ కేశవ మొదట్లోనే మొండికేస్తున్నాడు. కేశవ చాలా తెలివైనవాడు, బాగా చదువుతాడని టీచర్లు కూడా మెచ్చుకుంటున్నారు. కానీ కేశవ ఆలోచనల్లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఆ భార్యాభర్తలకు అర్థం కాలేదు. కానీ బలవంతంగా కేశవను స్కూలుకు పంపించి చదివించలేమని వాళ్ళకి అర్థమైంది. కొద్ది రోజులు ఇలాగే వేచి చూద్దామని అనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. తండ్రితో పాటు ఇల్లు నిర్మాణం పనికి వెళుతున్నాడు కేశవ. రోజు కూలిగా పనిచేయడం ప్రారంభించాడు. ఇటుకలు, ఇసుక మోయడం, మాలు కలపడం అతనికి హుషారుగా అనిపించసాగింది. ఇటుక మీద ఇటుక పేరుస్తూ తండ్రి గోడలు లేపి ఇల్లు నిర్మిస్తూ ఉంటే అతనికి ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ అనిపించసాగింది.
తాను కూడా ఇలాగే మేస్త్రి పని నేర్చుకోవాలి అనుకున్నాడు. నాయనా, పని కూడా చదివే కదా? అవునరా, ప్రతి పని ఒక విద్య, ఏదైనా నేర్చుకోకపోతే రాదు కదా అన్నాడు తండ్రి. నాకు ఈ మేస్త్రి పని నచ్చింది నాయనా, నేను ఇదే నేర్చుకుంటా. ఏమి చెప్పాలో తోచలేదు రాంబాబుకు. గట్లనే నీ ఇష్టం కొడకా అన్నాడు. ఇక కేశవ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ రోజు సాయంత్రం పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు షావుకారిని కలిశారు. షావుకారు, పని అయిపోయింది, లెక్క చూసి డబ్బులు ఇయ్యండి అడిగాడు రాంబాబు. గట్లనే మేస్త్రి, కూచో అన్నాడు షావుకారు. అరుగు మీద కూర్చున్నారు తండ్రి కొడుకులు. షావుకారు లెక్క చేసి, మొత్తం 100 ఫీట్లు వచ్చింది మేస్త్రి అన్నాడు. రాంబాబు కాస్త ఆలోచించి, ఇంకా ఎక్కువ వస్తాయనుకుంటే షావుకారు, మళ్ళీ ఒకసారి లెక్క చేయండి అన్నాడు నెమ్మదిగా. షావుకారు మళ్ళీ ఒకసారి లెక్క చేశాడు. గంతే వస్తున్నది మేస్త్రి అన్నాడు. నా లెక్క కొంచెం తేడా ఉన్నది కదా షావుకారు. షావుకారుకు కొంచెం కోపం వచ్చింది. చదువుకున్నోని నేను, తాపి పని చేసుకున్నట్టు నువ్వు, లెక్కలు చేయడం నీకు తెలుసా నాకు తెలుసా? కొంచెం అరిచినట్లుగా అన్నాడు షావుకారు. ఈ సంభాషణ ఆసక్తిగా చూడసాగాడు కేశవ. అయ్యో, కోపం చేయకు షావుకారు, చదువుకున్నోళ్ళు మీకు తెలవదని కాదు గాని మళ్ళొక్కసారి. సరే, లెక్క నువ్వే చేయి మేస్త్రి అన్నాడు షావుకారు. రాంబాబు ఓపికగా తాను వారం రోజులుగా చేస్తున్న పని ఒకదాని తర్వాత ఒకటి వివరంగా రాయించాడు. షావుకారు మొత్తం రాసి లెక్క చేశాడు. నిజమే మేస్త్రి, నీ లెక్క ప్రకారం 130 ఫీట్లు వచ్చింది. నువ్వు చెప్పింది కరెక్టే. మేస్త్రి చెప్పిన ప్రకారం లెక్క చేసి డబ్బులిచ్చాడు షావుకారు. ఇంటికి బయలుదేరారు తండ్రి కొడుకులు. నాయనా, దారిలో అడిగాడు కేశవ. షావుకారు తప్పు లెక్క చెప్పి మనల్ని మోసం చేయాలనుకున్నాడు కదా? అట్లా ఆలోచించడం తప్పు. అది మోసం అని ఎందుకు అనుకోవాలి? ఆయన లెక్కలో తప్పు వచ్చింది. మనకు లెక్క సరిగా చేయడం వస్తే మనం మోసపోం కదా. కష్టపడేవాళ్ళం, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అన్నాడు రాంబాబు. నిజమే అనుకున్నాడు కేశవ. కాలమే అన్నీ నేర్పిస్తుందని రాంబాబు అన్న మాట నిజమైంది. మర్నాడు పొద్దుట వంట పనిలో హడావిడిగా ఉంది సుగుణ. కేశవ్ స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ బ్యాగ్ సర్దుకుంటూ, అమ్మా అన్నం పెట్టు, బడికి టైం అవుతాంది అన్నాడు. సుగుణ చేతిలోని గంటి జారి కిందపడి టంగుమని శబ్దమైంది. ఆమె అవాక్కయ్యి అలాగే చూడసాగింది. బల్ల మీద కూర్చున్న రాంబాబు ఇద్దరిని చూడసాగాడు. అతడి మొహంలో ఏ భావమూ కనిపించడం లేదు. ఆశ్చర్యంగా అడిగింది తల్లి. యారా కేశవా, బడికి పోతనవా? పనికి పోతలేదా? అవునమ్మా, బడికి పోతా. తల్లి దగ్గరికి వచ్చాడు కేశవ. సుగుణ అతని తలని విరింది. ఏం జరిగింది కొడకా అని అడిగింది. నిన్న పని దగ్గర జరిగిన షావుకారు లెక్కల సంగతి తల్లికి వివరించాడు కేశవ. నాయనకు లెక్క చేయడం రాకపోతే చాలా పైసలు నష్టం వచ్చేది. చేసిన కష్టమంతా దండగయ్యేది. కష్టం చేయడమే కాదు, దాని విలువను కూడా తెలుసుకోవాలి కదా. ఆ పని చదువు చేస్తుందని నాకు అర్థమైందమ్మా. అందుకే ముందుగాల బడికి పోయి చదువు నేర్చుకుంటా, ఆనిక్కే పని నేర్చుకుంటా. కొడుకు ఆలోచనలో మార్పుకు ఆశ్చర్యపోయింది ఆమె. కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నది. బ్యాగ్ తీసుకుని స్కూలుకు బయలుదేరాడు కేశవ. సుగుణ రాంబాబు వద్దకు నడిచింది. అతని భుజంపై చేయి వేసింది. రాంబాబు సుగుణ కళ్ళలోకి చూశాడు. మనం ఏం చెయ్యాలో కాలమే నిర్ణయిస్తుంది సుగుణ. నేను పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయాలని మా నాయన బాగా చెప్పేటోడు. కానీ కాలం ఆయన్ని కదలకుండా కట్టిపడేసింది. 4 రోజుల కిందట కేశవ మేస్త్రి పని చేస్తా అన్నప్పుడు కాలమేం నిర్ణయిస్తుందో అని గుబులు పడ్డా. కానీ వాడిని చదువు వైపుకి నడిపించింది. కేశవ తప్పకుండా సాధిస్తాడని నాకు నమ్మకం కలుగుతున్నది. మన కుటుంబానికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఒక సాలిమగ్గ నేతగాడి మనవడు మరో అబ్దుల్ కలాం అయినా ఆశ్చర్యం లేదు. భుజం మీది కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు రాంబాబు. దూరంగా గుడిలో గంటలు మోగుతున్నాయి శుభసూచకంగా. మీరింతవరకు చేనేత మగ్గం కథ విన్నారు. రచన శ్రీ ఎస్ నాగేంద్రనాథరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం మే 5వ తేదీ జాగృతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః
సుఖినో భవంతు. కథా స్రవంతి